గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము. తులారాశి ఫలితములు. చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3 పాదముల వారు ఈ రాశి యందు ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషులకు దైవబలం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. ధనం, సంపద, కుటుంబం, పుత్రులకు కారకుడైన గురువు 9వ స్థానంలో ఉండటం వల్ల, యోగకారకుడైన శని 6వ స్థానంలో ఉండటం వల్ల విశేషమైన యోగకాలంగా చెప్పవచ్చు. ఎంతో కాలంగా ఉన్న శత్రువులు కూడా ఈ సంవత్సరం ఉండరు. అన్ని వ్యవహారాల్లోనూ విజయాన్ని పొందుతారు. గతంలో సాధించలేని పనులు ఈ కాలంలో రెండింతలు ఫలిస్తాయి. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా ఈ సంవత్సర ప్రారంభం నుండి 2-3 మాసాలు ఒడిదుడుకులు, ధన నష్టం ఉన్న తర్వాత కాలంలో యోగదాయకంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో కొద్దిపాటి అపనిందలు, ధన నష్టం కలిగిన జూన్ నుండి ఉభయక్షేమకరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రములు సందర్శిస్తారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. స్త్రీ పురుషులకు వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. జీవితానందం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు అంతగా రాణించవు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉంటుంది. కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ దూరమవుతాయి. శని యోగకారకుడుగా ఉండడం వలన ప్రమోషన్లు రావచ్చు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. గత సంవత్సరంలో చూసిన కష్టనష్టాలు ఈ సంవత్సరంలో తొలగిపోతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది. మీకున్న సామర్థ్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది అని నమ్మాలి. కళాకారులకు ఈ సంవత్సరం కీర్తికారకుడైన గురుడు బలంగా ఉండడంతో మంచి యోగకరంగా ఉంటుంది. టీవీ సినిమా రంగాల వారికి, గాయనీ గాయకులకు, కవులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లకు నూతన అవకాశాలు వస్తాయి. విజయాలు లభిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన బాకీలు కూడా ఈ సంవత్సరం వసూలవుతాయి. హోల్సేల్, రీటైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు లభిస్తాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండటంతో మంచి జ్ఞాపకశక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట్ల సీట్లను పొందుతారు. క్రీడాకారులకు యోగకాలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. గతంలో చేసిన అప్పులన్నీ ఈ సంవత్సరం తీరిపోతాయి. అధిక దిగుబడులతో అధిక ఆదాయాన్ని పొందుతారు. రొయ్యలు, చేపలు, పౌల్ట్రీ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబంలో వీరి ప్రాముఖ్యత పెరుగుతుంది. నూతన ఆభరణాలను కొనుక్కుంటారు. 12వ ఇంట రాహు ఉండడం వలన కొంతవరకు పితృవంశ పీడలు, సంతాన పీడలు కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశివారికి గురుబలం వల్ల చక్కని జీవితం, గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగటం జరుగుతుంది. కానీ రాహు ప్రభావంతో కొంత మనస్తాపం కలుగుతుంది. ఈ రాశివారు నియమంగా శివదర్శనం చేసుకుంటే కష్టాల నుండి బయటపడవచ్చు. శనివార నియమాన్ని పాటిస్తే వీరికి యోగకరంగా ఉంటుంది.